నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లయన్స్ జనరల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. గత 20 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ బోధన్ ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రి విజయవంతంగా నడుస్తుందని, నేడు జనరల్ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జనరల్ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇక్కడికి వచ్చే రోగులకు కేవలం 100 రూపాయలే డాక్టర్ ఛార్జ్ తీసుకొని పరీక్షిస్తారని, ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడే కలెక్టర్ చెప్పారు, కొన్ని డిసీజెస్ కూడా సోట్ చేయలేక పోయే వాళ్ళ పట్ల బాగా పెద్ద ట్రీట్మెంట్ అవుతా ఉన్నాయి. అటువంటి ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అని మేము టెస్ట్ చేసి రిజల్ట్ వేసినాక దాన్ని చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి మరి ఇంతకుముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎక్కడైనా చేసిన సేవ సరిపోదని నిజామాబాద్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా బోధనకి ఒక గుర్తింపు లాగా ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఇలాంటివి కార్యక్రమాలను పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను అపార్ట్ ఫ్రమ్ ఏదైతే వాళ్ళు ఈరోజు హాస్పిటల్స్ ఏర్పాటు చేశారో దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. బట్ సిన్స్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి లయన్స్ క్లబ్తో నా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ ఈజ్ ఆల్సో ది హాట్స్పాట్ ఫర్ గ్లూకోమా. అండ్ గ్లూకోమా అంటే ఎస్పెషలీ ఇన్ విమెన్ ఆఫ్టర్ అంటే సెకండ్ థర్డ్ గ్రావిడా జనరలీ వీ హ్యావ్ షుగర్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. సో మనం ఒక మామూలు ఫోన్ టు కెమెరా కొన్ని ఒక మంచి ఆప్టోమెట్రిషియన్ని పెడితే మనకి గ్లూకోమా ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. గ్లూకోమా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్. మీకు తెలియదు, ఇప్పుడు మీ అత్తగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది, మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే కొంచెం కాలం తర్వాత వారి సైట్ కొంచెం వీక్ అవుతుంది. కానీ గ్లూకోమాలో మీకు అసలు ఏమీ తెలియదు. అండ్ గ్లూకోమా వల్ల డెత్స్ అవుతాయి.